మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రియులకు ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి మరి యొక్క ప్రభు దినములో దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఘననామమును కీర్తించే భాగ్యం మనకు ప్రభు అనుగ్రహించినందుకై దేవుని బహుగా కనపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, చక్కని పాట జక్కి దేవరాజు గారిని గురించి ఏ సభలోనైనా నేను చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే నా బాల్య దినాల్లో నన్ను బహుగా ఆకట్టుకున్న దైవ సేవకులైన, నన్ను బహుగా దేవునిలో బలపరిచి, నన్ను దేవుని వాక్యం అంటే ఏంటో నాకు తెలియపరిచిన గొప్ప దైవజనులు జక్కి దేవరాజు గారు. దాదాపుగా 1968 నుంచి 75 వరకు సుదీర్ఘకాలం ఒక రకంగా ఆయన్ని వెంబడించాను. ఆయన వెంబడించాను. తరచుగా మా ఇంటికి వచ్చేవాళ్ళు. నాగులపాడు, పెదనానిపాడు దగ్గర మా ఇంటికి చాలా తరచుగా వచ్చేవారు. సంఘములో 2-3 దినాలు ఉండి అక్కడ వాక్య పరిచర్య చేసేవారు. ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఆయన పెద్ద మ్యూజిషియన్. ఆయన గిటార్ ప్లే చేస్తాడు, ఫ్లూట్ వాయిస్తాడు, అలాగే మౌత్ ఆర్గన్ తోటి ప్లే చేస్తాడు చాలా అద్భుతంగా. ఆయన మౌత్ ఆర్గన్లో నుండి ఫస్ట్ నేను నడిపించున్నాను పాట ఆయన మౌత్ ఆర్గన్లో విన్నాను నేను. ఆయనకి ఇంకా పిచ్చ అభిమానులు అనమాట, మామూలు అభిమానం కూడా కాదు. ఇక దేవుడు అంటే ఇలా ఉంటాడేమో అన్నట్టుగా ఉండేది జక్కి దేవరాజు గారు. చాలా ఆశ్చర్యకరమైన, మన పాఠ్య పుస్తకాల్లో ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఇలాంటి గొప్ప గొప్ప పాటలన్నీ ఆయన ద్వారా వచ్చినవే. ప్రారంభ దినాల్లో నా జీవితంలో పెదనానిపాడులో చదువుకుంటున్న రోజుల్లో ఈయులో బలమైనటువంటి విశ్వాసులం మేము. చాలా మీటింగ్లన్నీ నేనే అరేంజ్ చేసేవాడిని. స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి బాపట్ల బేస్గా ఈయు క్యాంపులు జరిగేవి. దానిలో దేవరాజు గారు, వసురాజు గారు, రోజువెంట్ అన్న, వాళ్ళు బాపట్ల కళాశాలలో మరి ఏజీ కాలేజీలో చదువుతూ ఉండేవాళ్ళు విద్యార్థులప్పుడు. కనుక ఈ రోజున ఆ పాట నన్నైతే దాదాపుగా 40 సంవత్సరాల వెనక్కి తీసుకొని వెళ్ళింది. సహోదరుడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దేవరాజు గారిని చూడాలని చాలా దినాలుగా నేను మనసులో కోరిక కలిగి ఉన్నా. పెద్ద సభల్లో కూడా ఆయన గురించి చెప్తాను. ఆయన విశ్వాసాన్ని గురించి, ఆయన సేవను గురించి నేను బహుగా ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాను. ఆయన ఉన్నారు. ఇంకా ఆయన మనం మరి ఒకసారి ఈరోజు 5 దినం జ్ఞాపకం చేస్తున్న సహోదరుడికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యానికి వెళదాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండేది. అర్ధరాత్రి వేళ, ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. కానీ
బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ పాద సన్నిధిలో ఉన్నాం. ఘనమైన శక్తి గల మీ నామమును బట్టి స్తోత్రాలు. మీ ప్రేమకు మమ్మలను పాత్రులుగా చేసినందుకై స్తోత్రాలు. మీ కుమారుడైన యేసు క్రీస్తు రక్తములో మాకు ఇచ్చిన విమోచనను బట్టి, రక్షణను బట్టి స్తోత్రాలు. మా ప్రభు దినములు పునరుద్ధానుడై మమ్మలను సజీవులుగా చేయటికి ఇష్టపడిన ఆ సుదినములో మీ పాద సన్నిధిలో ఉన్నాం. వినయమై ఆరాధన చేశాం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాం. వెరింపైన సువాసనగా ఆగ్రాణించినందుకై స్తోత్రాలు. కొద్ది సమయం వాక్యము ధ్యానించాలని ఆశపడుతున్నాం. నీ పక్షంగా నిలిచిన నీ దాసుడు బలహీనుడు, ఒట్టివాడు, వ్యర్థుడు. అవసరమైన సంగతులు తేటగా మీరే మాతో మాట్లాడండి. మీరు అన్ని విషయాల్లో మహిమ పొందమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపణ చేయొచ్చు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యమును గురించిన కొన్ని సంగతులు ఈ భాగంలో తెలియచేయబడ్డాయి. పరలోక రాజ్యము ఒక పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు. ఒక పోలిక ప్రభు యొక్క రాకడను గురించిన సందర్భం, ఎత్తబడుట, ర్యాప్చర్ను గురించినటువంటి ఒక భాగం ఈ సందర్భంగా ప్రభువే వారికి తెలియపరిచాడు. వారు పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకై వెళ్ళింది. 10 మంది కన్యకలు అని వ్రాయబడి ఉంది. 10 మంది దేవుని అంగీకరించిన వారే, దేవుడంటే ఇష్టపడిన వారే. వారు ఇష్టపడి ఆయనను కొరకై ఎదుర్కొనుటకు వెళ్ళిన వారే. ఈ 10 మంది శ్రేష్టమైన వారుగానే మనకి కనబడుతున్నారు. ఈ దినాల్లో సంఘాలలో ఉండే విశ్వాసులందరూ శ్రేష్ఠులుగానే కనబడుతూ ఉంటారు. లోకములో ప్రజలు గమనిస్తూ ఉన్నప్పుడు బైబిల్ చేతబట్టుకొని సంఘాలకు వెళ్ళే వారందరూ దేవుని నమ్మిన వారుగానే ఎంచబడుతూ ఉంటారు. దేవుని సన్నిధికి వెళ్ళిన వారు, బైబిల్ చేతిలో పట్టుకున్నవారు ఎందరూ ఆయనను వ్యక్తిగతంగా స్వీకరించారు. ఎందరూ వారి హృదయంలో ప్రభువుని చేర్చుకున్నారు. ఎందరి హృదయములు ఆయన చేత వెలిగించబడ్డాయి. ఇష్టపడి వచ్చిన వారిలోనే అనేక విధాలుగా ఆయన సన్నిధికి చేరి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన రాకడ వరకు అందరూ ఒకటిగా కలిసి ఉంటారు. కోత కోయి వరకు గోధుమలు, గురుగులు కలిసే ఉంటాయి. విశ్వాసులు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించని వారు కలిసే ఉంటారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, దీనిలో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఎవరికి, ఆయన పిలిచేవారు, ఆయన యొద్దకు చేరేవారు, వచ్చినవారు చేరేవారు. వచ్చినవారు 10 మంది, ఆయన యొద్దకు చేరిన వారు కొందరు. పిలువబడిన వారు అనేకులు,
ఏర్పరచబడిన వారు కొందరు, పిలువబడిన వారు. సమస్త లోకమునకు ఆయన పిలుపు వచ్చింది. పాపములో ఉన్న వారందరిని ఆయన పిలిచాడు. సమస్త లోకములో మానవులందరినీ ఆయన పిలిచాడు. ఆయన పిలువనేది ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన కొందరిని పక్షపాతి కాదు. కొందరిని పిలిచి కొందరిని విడిచిపెట్టే పక్షపాతి కాదు. ఆయన అందరినీ సమానముగా విశ్వాసుల మీదను అవిశ్వాసుల మీదను ఆయన తన కృపను వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. బ్రతకడానికి అవసరమైన గాలి అందరికీ ఇచ్చాడు. బ్రతకడానికి అవసరమైన నీరు అందరికీ ఇచ్చాడు. ఆహారము అందరికీ ఇచ్చాడు. ఆరోగ్యము అందరికీ ఇచ్చాడు. అందరూ ప్రభువు దగ్గరికి చేరేవారు కాదు. అందరిలో కొందరు, పిలువబడిన వారిలో ఏర్పరచబడిన వారు కొందరు. నాటబడిన పొలములో యజమానికి అవసరమైన పదార్థముగా ఉండదగిన వారు కొందరు, కాల్చివేయబడిన వారు కొందరు. కనుక ఈ ఉదయ కాలంలో ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో, దేవుడు పరలోక రాజ్యము ఇలా ఉంటుంది అన్నాడు. పరలోక రాజ్యములో అందరూ వెళ్ళరు అనే సంగతి స్పష్టం చేస్తున్నాడు. వారందరూ దివిటీలు పట్టుకొని వచ్చిన వారే, అందరూ ఇష్టపడి వచ్చిన వారే. మనం యోధా పత్రికలో చూస్తున్నాం కదా, వారిలో ఐగుప్తు నుండి అందరూ ఇష్టపడి సముద్రము దాటినా వారిలో కొందరు అరణ్యము దాటలేకపోయారు. అరణ్యములో కూలిపోయిరి. ఎందువలన కూలిపోయిరి? వారి వ్యక్తిగతమైన పాపము చేత వారు కూలిపోయిరి. సంఖ్యాకాండం 29వ అధ్యాయంలో సెలోపెహాదు కుమార్తెలు మోషే దగ్గర ఒక సాక్ష్యం ఇచ్చారు. మా తండ్రి కోరహ పాపములో చేరలేదు. మా తండ్రి సెలోపెహాదు కోరహ యొక్క పాపములో చేరలేదు. అయినను ఆయన తన పాపమును బట్టి అరణ్యములో మరణమాయను అని వారు సాక్ష్యం ఇచ్చారు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 29వ అధ్యాయం మీరు చదువుకోండి. వారు మహలా, నోయ, మిల్కా, తిర్సా అనేటువంటి 5 కుమార్తెలు ఉన్నారు. ఈ కుమార్తెల యొక్క సాక్ష్యం, కుటుంబ సాక్ష్యాన్ని 29వ అధ్యాయంలో మనం చదవగలం. వారు బయలుదేరారు కానీ బయలుదేరిన వారు చేరలేదు. ఉదయకాల ప్రశ్న ఏమిటంటే, నువ్వు బయలుదేరావా? నీవు ఒకవేళ ఈ ప్రయాణంలో ఉంటే గమ్యాన్ని చేరుతావా? గమ్యం ఒకటి ఉంది, గమ్యము చేరాలి. బయలుదేరడం ముఖ్యం కాదు, చేరడం ముఖ్యం. రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నయమానుతో చెప్తాడు కదా, 7 మార్లు యొర్దానులో మునగాలి అంటే 1వసారి మునగడం కాదు, 7వసారి మునగాలి. 7 సార్లు స్నానము చేసి శుద్ధుడవు కమ్ము అన్నాడు. 7 పర్యాయములు చేయమన్నాడు. అంటే ఆరంభించడం కాదు, ముగించడం ముఖ్యం. విశ్వాస యాత్ర ఆరంభించడం కాదు, ముగించడం ముఖ్యం. ఆరంభ సూర్యులం కదా మనం. ఆరంభంలో బహు బలమైన విశ్వాసులుగా కనబడతాం. మన ముగింపు ఎలా ఉండబోతుంది? మన జీవితం యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది? దేవునికి మన ముగింపు దశ కావాలి, ముగింపు కావాలి. ఎప్పుడో తెలియదు. కనుకనే ఈ దినం పాడిన పాట కూడా ఆ సిద్ధపరిచే పాట కదా. అనేకులను, లోకంలో ఉన్న వారిని ఆయన రాకడ కొరకై సిద్ధపరిచే పాట. లోకంలో ఉన్నవారు అనేకులు ఉన్నారు. మరణఛాయ స్థితిలో ఉన్నవారు, గాఢాంధకారంలో ఉన్నవారిని మనం వెళ్ళి పిలవాలి. నువ్వు పిలవబడితే నువ్వు అనేకులను పిలవడం కొరకై ప్రత్యేకించబడ్డావు అనే సంగతి ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారు. ఈ భాగంలో 25వ అధ్యాయము మరొకసారి వద్దాము. 25వ అధ్యాయంలో వారు పరలోక రాజ్యము అని ఆరంభం చేసి తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకమైన భావం ఉంది. 10 మంది అనే దానికి, 10 అనే సంఖ్యకు హిబ్రూ భాషలో
10 అనే దానికి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అంటారు. 10 అనేది బాధ్యతకు గుర్తు. వారు దేనికి బాధ్యులంటే, ఇశ్రాయేలు రాజ్యములో ఒక సాంప్రదాయం ఉంది. ఒక వివాహ కార్యములో పెండ్లి కుమారుని తీసుకొని రావడానికి 10 మంది వెళ్ళి, కన్యకలు వెళ్ళి ఆ సంభ్రమాలతో ఆయనను తోడుకొని వస్తారు. ఇది ట్రెడిషనల్ గా జరిగేది, ఆచార సంబంధంగా యూదయలో జరిగే ఆ సంగతిని ప్రభువు ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడడానికి ఆ సందర్భాన్ని తీసుకున్నాడు. వీరు 10 మంది ఆయనను ఎదుర్కొన వెళ్ళిరి. తలుపు ఉన్నది, ఆ ద్వారము యొద్ద కనిపెడుతూ ఉన్నారు. పెండ్లి కుమారుడు వస్తే ద్వారం తెరుస్తాడు. ఆయన వచ్చినప్పుడు ద్వారం తెరవబడును. లోపలికి వెళ్ళేవారు ఆత్రపడి త్వరగా వెళ్ళాలి. పస్కా కూడా వారు ఆత్రముగా భుజించాలన్నాడు కదా. వారు నిలిచి వారి నడుములకు కత్తులు కట్టుకొని వారు ఏం చేయాలి? ఆత్రపడుతూ చేయాలి. ప్రియులారా, త్వరపడాలి, వెళ్ళడానికి త్వరపడాలి. సిద్ధపడ్డామా? వెళ్ళడానికి త్వరపడాలి. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి నువ్వు ఆత్రపడుతూ వెళ్ళాలి, త్వరపడుతూ వెళ్ళాలి. వీరు 10 మంది వచ్చిరి. వారు ఆయన కొరకై ఎదురు చూస్తున్నారు. మనం కూడా ఈ దినాల్లో సంఘాలలో ఉండి ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం శిష్యులతో చెప్పాడు, నేను వెళుతున్నాను, మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. నేనుండు స్థలమున మీరును ఉండులాగిన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని వారికి ఒక వాగ్దానం చేసి వెళ్ళాడు. ఆయన ప్రభు వెళుతూ ఒక వాగ్దానం చేసి వెళ్ళాడు. నేనుండే స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని వెళతాను అని వాగ్దానం చేశాడు. ప్రియులారు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాం, గురి కలిగి ఉన్నాం, ఎదురు చూస్తున్నాం. సంఘములో ఆయన కొరకై ఎదురు చూస్తున్నాం. ఇది ఆశ్రయపురం, ఇది కాపాడుతున్న స్థలం, వాక్యమన్న స్థలం, పోషించబడుతున్న స్థలం. మన ప్రధాన యాజకుడైన యేసుతో మనము కలిసి సహవాసము చేస్తున్న స్థలం. ఈ స్థలములో ఉండి ఆయన కొరకై ఎదురు చూస్తూ ఉన్నాం. వారు తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని కొరకై వారు ఎదురు చూచూ ఉండిరి. పరలోకములో జరిగే పెండ్లి విందు, ఆ పరమ యెరూషలేములో జరిగే పెండ్లి విందు కొరకై మనం సిద్ధపడుతున్నాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో. ఆ వివాహ మహోత్సవం కొరకై మనను ప్రభువు తన ఆత్మ ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లోపలికి రాకపోతే మనకు వాక్యం అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు మన హెచ్చరిక చేయకపోతే అసలు పరిశుద్ధాత్ముడు వచ్చిందే ఎందుకంటే ఆయన యేసును గూర్చి మనకు తెలియపరచడానికి ఆయన వచ్చాడు. ఆయన రాకడను గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన తీర్పును గురించి ఒప్పించడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఒక మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి రండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఈ పరిశుద్ధాత్ముడు మనకు ఆయన రాకడ కొరకై నిరీక్షణ కలిగి ఉండడానికి ఎంత సహాయం చేస్తున్నాడో ఈ భాగంలో గమనించగలం. 8వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. శరీరము ఆత్మ. మానవులో 2 భాగాలు ఇక్కడ చూపిస్తున్నాడు. మీకు ఒక శరీరం ఉన్నది, మీలో దేవుడు పెట్టిన ఆత్మ ఉన్నది. ఆత్మ స్వభావము, శరీర స్వభావం, 2 స్వభావాలను గురించి మానవుడు తర్జన పడుతున్నాడు. 2 స్వభావాల మధ్య చాలా కష్టమైన జీవితాన్ని గడుపుతున్నాడు.
శరీరము ఒకవైపు, ఆత్మ మరి ఒక వైపు మనల్ని నడిపిస్తూ ఉంది. శరీరము తన వాంఛల చొప్పున, తన ఇష్టము చొప్పున, తన కోరికల చొప్పున కదా, వారు శరీరము యొక్కయు ఆత్మ యొక్కయు శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రుడై ఉన్నారు. ఈ శరీరము మనల్ని దేవుని యొక్క ఉగ్రతకు పాత్రముగా చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలం. శరీరంతో మనకేమి, శరీరము లేకపోతే లోపల ఒక స్ట్రక్చర్ లేదు. శరీరములో ఉండి మూలుగుతున్నాం అన్నాడు కదా, శిథిలమయ్యే ఈ గుడారములో మనము మూలుగుతున్నాం. కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఈ శరీరము మనకు అమర్చబడింది. ప్రభు కూడా ఏమన్నాడంటే, మానవులందరినీ తన యొక్క భ్రమ చేత, తన యొక్క కోరికల చేత మరులు గొల్పి ఈడ్చుకొని వెళ్ళి నరకానికి తీసుకొని వెళ్ళి ఒక శరీరము మానవులకు శాపమునకు కారణమైంది. కనుకనే ప్రభు ఏమన్నాడంటే, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ప్రభు కూడా ఏమన్నాడు, శరీరమే ధరించుకున్నాడు. శరీరాన్ని గురించి ప్రభు ఏమంటున్నాడంటే, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు అమర్చాడు? ఈ అమర్చబడిన శరీరము గలవారు పాపములోనికి ఈడ్చుకొని వెళ్ళబడ్డారు. ఆ ఈడ్చుకొని వెళ్ళి మరణానికి వెళ్ళే ఈ మానవులందరినీ తిరిగి తీసుకొని రావాలంటే ఆ శరీరానికి శిక్ష విధించబడాలి. మానవులందరినీ శిక్షలోనికి తీసుకొని రాక ఒకడు శరీరధారి భూలోకమునకు వచ్చి తన శరీరమునకు శిక్ష తానే విధించుకున్నాడు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. బలి అర్పించాలంటే మేకలు కోడలు తీసుకొని రావాలి. బలి అర్పించాలంటే నూనె ఆయన ఎదుట అర్పణ చేయాలి. బలి అర్పించాలంటే నీళ్లు ఆయన ఎదుట అర్పణ చేయాలి. ఇవన్నీ కాదు, అర్పించబడవలసిన ఈ శరీరాన్ని నాకు అమర్చావు అన్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. నాకు శరీరమును అమర్చితివి అన్నాడు. వీళ్ళారా ఆలోచన చేద్దాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని ఆత్మ లేని వాడు దేవుని వాడు కాడు. ఇకంతే. ఏమంటున్నాడు మీరు అక్కడ చూడండి. ఆ మాట మరి ఒకసారి నేను గమనిస్తున్నాను. 9వ వచనంలో, ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగినదై ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. శరీరము మరణానికి తీసుకుని వెళ్ళింది, దేవుని ఆత్మ ఏం చేసింది? జీవింపజేయు ఆత్మ. దేవుని ఆత్మ మనలో ఉంచాడు కదా. నరుని హృదయము దేవుడు పెట్టిన దీపం. దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. మనము కూడా శరీర సంబంధమైన ఆత్మ కలిగి లేదా మానవ ఆత్మ కలిగి ఉన్నాం. ఈ మానవ ఆత్మ దేవుని యొక్క ఆత్మతో ఐక్యపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా 2-3 తలపులు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మీరు ఒక పెండ్లి కుమారుని ఎదుర్కొనే దశలో ఉన్నారు, ఆ క్రమములో ఉన్నారు, ఆ ప్రయాణములో ఉన్నారు. మీరు సిద్ధపడ్డారు నిజమే. మీ దివిటీలు అనగా, మీ దివిటి అంటే ఆత్మే. ఆ దివిటీలో పోయబడే నూనె, వెలుగుతున్న ఆ నూనె, అవసరమైన నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్ముడు ఆ నూనె లోపల ఉండి వెలుగుతూ ఉన్నాడు, వెలిగించబడుతూ ఉన్నది. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనిషి ఆరిపోతాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే యేసుక్రీస్తు దేవుడని మనకు అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే తప్పు నుండి ఒప్పులోకి రావడానికి మనకు మనస్సు రాదు. మన మనస్సులను ప్రేరేపించి, ఆయన బోధించి, దేవుని వైపు ఆకర్షించి, దేవునితో నడవడానికి సహకారి ఎవరంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే. అది నూనె, అది నూనె. ఈ నూనె సిద్ధపరచుకొని అందరూ వచ్చారు, కానీ సరిపోయినంత నూనె కొందరికి ఉంది, కొందరి నూనె సరిపోలేదు. ఈ ఉదయకాలంలో ఒక ప్రశ్న, వాక్యం వింటున్న నీలో నింపబడిన నూనె సరిపోయినదేనా? మీకు సరిపోయినదేనా?
ఇంకా అవసరత ఉన్నదా? వారు నూనె లేకుండా కొందరు వచ్చి, నూనె లేకుండా సిద్ధపాటు లేని వారు సిద్ధపడకుండా వచ్చిన వారు. సిద్ధపడకుండా మనము దేవుని ఎదుట ఆరాధన చేస్తున్నామంటే, దేవునితో మనం ఏం చెప్తున్నామంటే, నువ్వు ఏ క్షణంలో వచ్చినా నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధం. మా మనసు సిద్ధం, మా శరీరం సిద్ధం, మేము సిద్ధపరుచుకున్నాం కదా. మనము దేవుని చేత సిద్ధపరచబడ్డాం ప్రియులారా. ఈ రోజున సిద్ధపరచబడ్డావా అనేది ప్రశ్న. వారు పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా అని రాయబడి ఉంది. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా అని రాయబడి ఉంది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఎందుకు? రాలేకనా? దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కొందరు అనుకున్నట్లుగా ఆయన తన రాకడని గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన వెంటనే వస్తే మన ఇంట్లో అనేకులు ఇంకా నమ్మలేదే, మన కుటుంబంలో మన పిల్లల్లో అనేకులు దేవుని వైపు రాలేదే. విచారకరం. ఈ దినాల్లో తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ఉంటారు, పిల్లలు ఉండరు. పిల్లల గురించిన బాధ్యత లేదు. ఎప్పుడు కన్నీళ్ళు పెడతారంటే వాడు చేతికి చిక్కకుండా వెళ్ళిపోతాడే. దేవునికి చిక్కలేదు, దేవుని మాట వారి హృదయంలో ఉంచలేదు. వాడు నీ చేతి నుండి దూరం అయిపోయినప్పుడు విలపిస్తే వాడు వెనక్కి రానే. బాలుడు నడవలసిన త్రోవను వారికి ఎప్పుడు నేర్పాలి? బాల్యములోనే నేర్పాలి. పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడు. పెద్దవాడైన తర్వాత మళ్ళీ నేను చెప్తున్నాను, దీని భావం ఏంటంటే, బాల్యంలో నీవు ఏ మాటలు హృదయంలో ఉంచావో అవి లోపల ఉంటాయి. మధ్యలో కొన్నిసార్లు మనకి ఆ పిల్లవాడికి ఆ సంగతులు గుర్తుండవు. ఏం చేస్తాడు? స్నేహితులు వస్తారు మధ్యలో, లోకం వస్తుంది మధ్యలో. లోకాన్ని కొంత వెంబడిస్తాడు, స్నేహితులు కొంత వెంబడిస్తాడు, శరీరం చెప్పినట్టుగా కొంత వెంబడిస్తాడు. ఒకానొక సమయంలో లోపలున్న వాక్యములు దేవుడు గుర్తు చేస్తాడు. బాల్యంలో తల్లి బోధించిన ఆ మాటలు జ్ఞాపకం చేస్తాడు. అసలు లోపల ఏమీ లేకపోతే ఏం జ్ఞాపకం చేస్తాడు దేవుడు? లోపల ఉన్నది కదా జ్ఞాపకం చేసేవాడు. మీలో వాక్యము లేకపోతే నువ్వు బాగుపడడానికి అవసరమైన సంగతులు దేవుడు జ్ఞాపకం చేయడు. నీలో వాక్యం ఉండాలి. దేవుడు నిన్ను సరైన మార్గంలో పెట్టాలి అంటే మొదట లోపల నీ వాక్యం ఉండాలి. లూకా సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యోర్దానులో బాప్తిసం పొంది ఆత్మచేత ఈడ్చుకొని వెళ్ళబడిన ప్రభువు సాతాను చేత శోధించబడ్డాడు. ప్రభువే శోధించబడ్డాడు. నీవు నేనెంత? యేసుక్రీస్తు వారినే శోధించడం మానలేదు సాతాను. నీవు నేనెంత? మన జీవితాలు ఎంత? మన విశ్వాసం యొక్క బలం ఎంత? శోధించబడుతున్నాం, వేధించబడుతున్నాం. ఈడ్చుకొని సాతాను మనల్ని భ్రమపెట్టే ఆత్మచేత వాడు ప్రక్కకి తీసుకొని వెళ్తున్నాడు. అయినా ఎక్కడ మన భ్రమ పట్టబడుతున్నామో, ఎక్కడ బలహీనులుగా చేయబడుతున్నామో అక్కడ ప్రభువు మీద ఆనుకుంటే లోపలున్న వాక్యాన్ని గుర్తు చేస్తాడు దేవుడు. లోపలున్న వాక్యాన్ని గుర్తు చేస్తాడు. అప్పుడప్పుడు వచ్చి నీ చేయి పట్టుకొని పక్కకు తీసుకొని రాడు. నువ్వేం చేయాలి? విశ్వాసం ఏం చేయాలి? లోపల వాక్యము ఉంచుకోవాలి. దేవుడు ఏం చేస్తాడంటే వాక్యమును జ్ఞాపకం చేస్తాడు. వాక్యమును జ్ఞాపకం. యేసు ప్రభువు కూడా జయించింది వాక్యము చేతనే. నువ్వు ఆకలి కొన్నావు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని వాడు శోధించినప్పుడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట చొప్పున జీవిస్తాడని వాక్యముతోనే. అంటే జయించాలంటే ఏం కావాలి? శోధన జయించాలంటే ఏం కావాలి? నేను తప్పు చేస్తూ ఉన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దాని నుండి విడుదల కావడానికి అవసరమైన మాట మన జ్ఞాపకం చేస్తాడు. దేవుని గ్రంథంలో, ఓ నా కుమారుడా, నువ్వు ఇలా ప్రవర్తించవచ్చా, ఇలా చూడవచ్చా, ఇలా నడవచ్చా, నీ ప్రవర్తన ఎలా ఉండవచ్చా అని ఎలా జ్ఞాపకం చేస్తాడంటే నీ లోపల ఉన్న వాక్యమును ఆయన జ్ఞాపకము చేస్తాడు. వీరు 10 మంది బయలుదేరి వచ్చారు, కానీ వారు అందరూ
ఆత్మ కలిగిన వారు కారు, ఆత్మ చేత నింపబడిన వారు కారు. మరి ఒక మాట రోమపత్రికలోని ఒక మాట చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూసామే, లేదా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం తిప్పండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నా చూడండి. మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. జాగ్రత్తగా గమనించండి. మీరు అన్నాడు, మనమే. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త. వాక్యం అంటే ఏంటి? అది రక్షణ సువార్త. మీరు వాక్యమును విన్నారు, సంఘాలలో విన్నారు, టీవీలలో విన్నారు, మీ దగ్గర ఉన్నటువంటి అనేకమైన డివైసుల ద్వారా విన్నారు, కరపత్రికల ద్వారా విన్నారు. ఇప్పుడేమన్నారు? మీరు సత్యవాక్యమును విన్నారు. వినకపోతే ఇంకేమీ లేదు, వినని వాడికి ఏమీ లేదు, వింటేనే. గమనించండి, ఇక్కడ ఆ మాట మళ్ళీ చదువుతున్నాను. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ముద్రించడం అంటే అర్థం ఏంటంటే, మనం మార్కెట్లో ఒక టీవీ కొనడానికి వెళ్తాం, దానిలో ఒక ముద్ర ఉంటుంది, ఓకే అని ముద్ర ఉంటుంది. అంటే అర్థమైందంటే దాన్ని అంతా పరిశీలన చేశారు. దానిలో సౌండ్ బాగానే వస్తుంది, దానిలో పిక్చర్ ట్యూబ్ బాగానే ఉంది, దానికి బైక్ ఉన్న అమెరికా అంతా బాగానే ఉంది. ఇక దాన్ని చేసినప్పటి నుంచి చివరి వరకు, అంటే ప్యాకేజ్ చేయ వరకు అన్ని జాగ్రత్తలు చేయబడ్డాయి. ఇదిక సంపూర్ణమైన వస్తువు అని ఓకే అంటుకోడు, టెస్టెడ్ ఓకే అని కొడతాడు. ఇప్పుడు ప్రభువు ఆత్మచేత మనల్ని విశ్వాసిని ఏం చేయాలి? టెస్టెడ్ ఓకే, పరీక్షించబడతాడు. మనం ఏం చేస్తాం? ఆత్మచేత ముద్రించబడితిరి. మీరు ఆత్మచేత ముద్రించబడితిరి. ప్రభు కూడా అన్నాడు కదా, నా శరీరాన్ని ముట్టుకోవద్దు, నేను పౌలు కూడా అన్నాడు కదా, నన్ను ఇక మీరు శ్రమ పెట్టవద్దు, నేను ఆత్మచేత ముద్రించబడ్డాను, ఆత్మచేత ముద్రించబడి. ఈ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఇంకా ఈ ప్రోడక్ట్ ని బలహీనపరచడం నాకు ఇష్టం లేదు, దీన్ని మలినపరచడం నాకు ఇష్టం లేదు. దేవుడు నన్ను ముద్రించాడు, నన్ను ఇక ఎవరు శ్రమ పెట్టవద్దు అన్నాడు. నన్నెవరు శ్రమ పెట్టవద్దు అన్నాడు. ప్రియులారా, ముద్రించబడ్డావా? ఇక్కడ చక్కని మాట ఉంది. మీరు ఆత్మచేత మూడు మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏమన్నాడు అక్కడ చూడండి. ఒక సంగతి కాదు, 13వ వచనంలో సత్యవాక్యమును వినడం నంబర్ 1, అంటే సువార్తను విన్నారు నంబర్ 1. 2, విన్నవాళ్ళు విశ్వాసం ఉంచారు. 3, విశ్వాసం ఉంచారు మీకు వాగ్దానం చేయబడ్డాయి. ఏ వాగ్దానం చేయబడ్డాయి? నిలువరమైన పట్టణం మనకి లేదు కానీ ఉండబో, దాని కొరకై మనం నిరీక్షణ కలిగి ఉన్నాం, పునాదులు గల పట్టణం నీ కొరకై సిద్ధం అనే ఒక వాగ్దానం మనకు చేయబడింది. 3 సంగతులైనవి. 4వ సంగతి, 4వ మెట్టు ఏమిటంటే దీనిలో ఏమన్నాడంటే, మీరు ఇప్పుడు ఆత్మచేత ముద్రించబడితిరి. ఇప్పుడు గమనించండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యమునకు ఇప్పుడు ఇక్కడున్న ముద్రించబడిన అందరినీ పరలోక రాజ్యానికి చేర్చి దేవునికి మహిమ కలిగించుకోవాలి, దేవుని నామమునకు మహిమ కలిగించుకోవాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మన జీవితాలు దేవుని నామానికి మహిమ ఏమాత్రం కలిగించేవిగా ఉందో. ప్రజల చేత దూషించబడతాం, దేవుని చేత దూషించబడతాం. మీరు దేవుని నామమునకు కీర్తి కలిగించడానికి ముద్రించబడ్డారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈ ఆత్మ మనం పొందబోయే ఒక స్వాస్థ్యం ఉంది, దానికి ముందుగా సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే అడ్వాన్స్ అన్నమాట. ఇల్లు కొనడానికి మనం భయాన ఇస్తామే, అడ్వాన్స్ ఇస్తామే, బుక్ చేసుకుంటాం. 30 లక్షలు బేరం అయిపోయింది, 60 లక్షలు బేరం అయిపోయింది. ఈ బేరం అయిపోయినా దానికి ఇంకా వేరే వాడికి ఈ సొత్తు వెళ్లకుండా మనం ఏం చేస్తాం? దానికి కొంత అడ్వాన్స్. సంచకరువు అంటే అడ్వాన్స్ అన్నమాట, భయాన. ఇప్పుడు ఈ ఆత్మ
ఆ స్వాస్థ్యమును పొందుటకై మనకు సంచకరువుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ అడ్వాన్స్ ఏంటి? ఇరుకులో ఉన్నావా? ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం. కష్టంలో ఉన్నావా? ఆత్మ సహాయాన్ని కోరుతున్నాం. దేవా, నాకు అనారోగ్యం వచ్చిందా? ఆత్మ సహాయాన్ని. అతడు మన వెంట ఉండి మనలను ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా సిద్ధపరిచి ప్రభు చేతికి అప్పగించే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టకుండానే ఉంటాడు. మధ్యాకాశములో మీరు తెస్సలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం చదువుకోండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను ప్రభు దిగి వచ్చును. ప్రభు నందు నుండి మృతులను ఆత్మ ఏం చేస్తాడు? తీసుకుని వెళ్ళి మధ్యాకాశంలో అప్పగిస్తాడు. ఇక పరిశుద్ధాత్మని ప్రస్తావన లేదు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మని ప్రస్తావన ఎప్పటి నుంచి అంటే ప్రభు ఆరోహణమై వెళ్ళినప్పుడు కిందికి వచ్చాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన పని ముగించి ఆయనకు అప్పగించి అంతర్ధానం అయిపోతాడు. పరిశుద్ధాత్మని ప్రస్తావన లేదు. ప్రభు దగ్గర మనం ఉండబోతున్నాం. ఇప్పుడు దీనంతటికి భూలోకంలో మనకు అడ్వాన్స్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. భూలోకంలో మనకు కావాల్సిన మేలులన్నీ పరిశుద్ధాత్ముడు మనకి సప్లై చేస్తున్నాడు. ఆనందాన్ని సప్లై చేస్తున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని సప్లై చేస్తున్నాడు. క్రీస్తును అడుగుతున్నాడు. మనం మీరు చదువుకోండి. ఈ ఆత్మ ఈ 8వ అధ్యాయంలోనే రోమాపత్రిక మీద ఈ ఆత్మ మన నిమిత్తమై చెప్పశక్యముగాని మూల్గలతో మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ఆత్మ పరిశుద్ధాత్ముడు భూమి మీద విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? ఈ వేస్ట్ ఫెలో. ఎన్నిసార్లు చెప్పిన మనసు పెరగని వేస్ట్ ఫెలో మూవీతో ఉన్నాడు. వీడి కొరకై భూమి మీద పరిశుద్ధాత్ముడు చెప్పశక్యముగాని మూల్గలతో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువు యేసుక్రీస్తు ఆయన కుడిపార్శ్వమున కూర్చుండి విజ్ఞాపన మొరలు చేస్తున్నారు. ఇద్దరు కన్నీళ్లు పెడుతున్నారు. కన్నీళ్లు పెట్టిస్తున్నావు. నీ జీవితం మారక ఆయన కన్నీళ్లు పెట్టిస్తున్నావు. ఈరోజు అర్థం చేసుకుందాం. బయలుదేరవులే. నూనె ఉన్నదా? లోపల వెలగడానికి అవసరమైన ఆ నూనె నీలో ఉన్నదా? వెలగలేకపోతున్నావే. మీరు వెలిగిన తర్వాత మీరు వేరే వారిని వెలిగించాలి, ఇతరులను. పేతురుతో కూడా ప్రభు అదే అన్నాడు. ఓ కేఫా, ఓ పేతురు, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను బలపరచు. మనం మారిన తర్వాత కూర్చోడానికి కాదు రక్షణ దేవుడిచ్చింది. ఏం చేయాలి? నీ మనసు మారిన తర్వాత, నువ్వు మారిన తర్వాత నీ సహోదరులను బలపరచు. నీ నడుము కట్టుకో. ఎందుకంటే ఒక దినం రాబోతుంది, వేరే చోటికి నువ్వు వెళ్ళాలంటే వెళ్ళలేవు. నీ నడుము కట్టుకొని వెళ్ళాలంటే లేవు. ఒకడు నిన్ను ఎత్తి తీసుకొని ఒక స్థలం నుండి మరి ఒక స్థలానికి తీసుకొని వెళ్ళే రోజులు రాబోతున్నాయి. నీకు బలం ఉన్నప్పుడే, నీ శక్తి ఉన్నప్పుడే, నడవగలిగినప్పుడే, చెప్పగలిగినప్పుడే, చేయగలిగినప్పుడే. ఈరోజు ఒక ప్రసన్న దేవుని దగ్గర మనం రుజువు చేసుకుందాం. దేవా, నేను చెప్పే స్థితిలో ఉన్నానా? చెప్పలేకుండా. నా నోరు ఉందా లేదా? నా కాళ్ళు ఉన్నాయా లేదా? ప్రియులారా, వారు బయలుదేరి వచ్చారు. కానీ ఏమైంది? వస్తాడు అనుకొని బయలుదేరి వచ్చారు. కానీ ఇప్పుడు వచ్చుంటే వాళ్ళందరూ లోపలికి వెళ్ళేవాళ్ళే. అప్పటికప్పుడే వచ్చుంటే వాళ్ళందరూ లోపలికి వెళ్ళేవాళ్ళే. నిజమే కదా? 93లో ఎప్పుడో బాప్తీసం తీసుకున్నాం. 2025 అయింది. అప్పుడు మనమేం ప్రార్థన చేస్తే, దేవుడా ఇప్పుడే రాయా, ఇంకొక గంటలో వస్తే నేను ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్తాను కదా. ఆ గంట కోసం భక్తి చేశాం. ఆ 10 సంవత్సరాల కోసం, 5 సంవత్సరాల కోసం భక్తి చేశాం. భక్తి ఎప్పటి వరకు చేయాలి? ఆయన రాకడ వరకు మీరు విశ్వాసులై ఉండాలి కదా. విశ్వాసము నిరీక్షణ కదా. మీరు ఆయన రాకడ కొరకే ఎదురు చూసేవారుగా ఉండాలి. పరిమిత కాల రక్షణ కాదు ఇది, పరిమిత కాల భక్తి కాదు. మనం పరిమిత కాలానికి భక్తి గలవారు. ఆయన శాశ్వతము నుండి శాశ్వతము ఉండేవాడు, శాశ్వతములో ఉన్నవాడు, శాశ్వత కాలము ఉండేవాడు అని ఆయనకు పేరు. ఉదయకాలంలో ఆలోచన చేద్దాం. మన విశేషాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఆయన ఆలస్యం చేస్తుంటే ఏమైపోయారు? ఆయన ఆలస్యం చేస్తున్నాడు, ఏమైపోయారు? ఓర్పు లేదు ఇప్పుడు, ఆ నిరీక్షణ లేదు ఇప్పుడు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం
మనమందరం ఎరిగిన సంగతే. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం, లేదా 12 నుంచి చదువుతున్నాను, 11 కూడా చదువుతున్నాను. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళ్ళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాను. కాబట్టి మనం ఆయన నిందను భరించుతూ శిబిరము వెలుపలికి, అనగా ఆయన యొద్దకు వెళ్ళుదాము, ఆయన యొద్దకు వెళ్ళుదాము. జాగ్రత్తగా విందాం, ఒక 2 తలంపులు దీనిలో విందాం. యేసు కూడా అని చెప్పాడు. దానికి ముందేమన్నా అంటే, యాజకులు ఆ బలులను ఏం చేస్తారు? శిబిరము వెలుపల వాటిని దహిస్తారు. అది యాజకులు తినడానికి వీలు లేవు. ఆ దహన బలి ఏం చేయాలి? శిబిరము వెలుపల దహించబడ్డాయి. యేసు కూడా మనందరి కొరకై నిందలు భరించాడు, ఆయన రక్షణ తెచ్చాడు. ఆయన కూడా తన శరీరమును ఎక్కడ అర్పించుకున్నాడు? శిబిరము వెలుపల ఆయన శ్రమ పొందాను. చక్కని మాట, ఒకసారి చదువుతున్నా చూడండి. ఏమన్నాడు? కావున యేసు కూడా తన స్వరక్తము చేత పట్టుకొని, పైన 11వ వచనములో రక్తము పాప పరిహారము, 2 మాటలు ఉన్నాయి. రక్తము పాప పరిహారము, అది గుడారములో సేవ. 12వ వచనములో యేసుక్రీస్తు ఆయన స్వరక్తము, ఇది కూడా అది పరిశుద్ధపరచుటకే, ఇది కూడా పరిశుద్ధపరచుటకే. 2 పరిశుద్ధపరచుటకే వినియోగించబడ్డాయి. పైన పరిశుద్ధపరచుటకు అన్నాడు 11వ వచనం, 12వ వచనములో పరిశుద్ధపరచుటకు అన్నాడు. పరిశుద్ధపరచబడాలి. ఎవరు? మనము పాపములో ఉన్నాం, పరిశుద్ధపరచబడాలి. వీటి కొరకై వినియోగించిన క్రమం ఏంటంటే, యాజకుల క్రమము యేసుక్రీస్తు, మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క క్రమం. 2 క్రమాలు ఇక్కడ చెప్పాడు. ఇవి 2 కూడా ఆయన చెప్పిన క్రమంలో పరిశుద్ధపరచబడడానికి ఆ దహన బలి పశువును ఏం చేయాలి? బయటకు తీసుకొని వెళ్ళాలి. అక్కడ నిషేధిత స్థలములో దాన్ని ఏం చేయాలి? కాల్చి బూడిద చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకై శ్రమపడి శిబిరము వెలుపట శ్రమనందేను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ఇక్కడ 13వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇప్పుడు వారు మన పరిశుద్ధులుగా చేయడానికి శిబిరం వెలుపట పరిశుద్ధపరిచారు కదా, కాబట్టి 13వ వచనం, మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి. వాట్ ఈస్ ద టెంట్? ఏంటి శిబిరం? ఏమిటి శిబిరం? శిబిరములో ఉన్నాం. ఈ శిబిరము మానవ జీవితం, ఈ శిబిరము లోకం, ఈ శిబిరము శరీరం. ఈ శరీరములో మానవ గుణాలు ఉన్నాయి, మానవ స్వభావం ఉంది. మన ఆలోచనలు వేరు, మన క్రమము వేరు, మన విధేయత వేరు. మనము శిబిరములో ఉండి మూల్గుచున్నాము. నిందించబడవలసింది మనం, పాపులం కదా, నిందించబడవలసింది మనం. కానీ ఒక ఆయన సైనికుల చేత పట్టబడి వీడు బయల్జెబూలు చేత బోధించాడు అన్నారు, వీడు రాజు అన్నాడు, వీడు దుర్మార్గుడు అన్నారు. ఉమ్మివేశారు, హేళన చేశారు, అవమానపరిచారు. వాస్తవానికి శిబిరంలో ఉంది మనం. తాగుబోతూ మనమే, జోదరులం మనమే, వ్యభిచారులం మనమే, అబద్ధికులం మనమే, ఎదురాడేవారు మనమే, నీతి లేని వారు మనమే. నింద మొత్తం మనం భరించాలి, మనం అనుభవించాలి. నింద ఆయన భరించాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? బలి పరిశుద్ధపరచుటకై ఆయన స్వరక్తము ఇచ్చాడు కనుక మీరు పరిశుద్ధపరచబడితే ఆయన నిందను భరించుతూ శిబిరము వెలుపటికి రండి. శిబిరము వెలుపటికి రండి. ఓ మానవుడా, పాత మనస్సులో ఉండి బయటికి రా.
పాత గుణము నుంచి బయటికి రా, ఆచారాల నుంచి బయటికి రా, దేవుని యొక్క ప్రేమ లేని చోటు నుండి బయటికి రా. ఈరోజున ఆచారం, మానవుడు పట్టబడ్డాడు, క్రైస్తవుడు పట్టబడ్డాడు. దేవునిలో లోపల దేవుడు లేడు, కానీ వెలుపల మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంది. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నట్టుగానే ఉంటాం. చేతిలో సిద్ధులు ఉన్నాయి, లోపల నూనె లేదు. సిద్ధమనమే, చేతిలో సిద్ధులు ఉన్నాయి కానీ లోపల నూనె లేదు. ఆరిపోతావా? శిబిరము వెలుపలికి రా. పాత జీవితంలో నుండి కొత్త జీవితానికి నీవు మారు. పాత రోత జీవితంలో నుంచి కొత్త జీవితానికి నీవు రా, బయటికి రా. ఒక వ్యక్తిని ఉదయకాలంలో జ్ఞాపకం చేశాను. కేరళ రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సుధాకర్ మీనన్. జాతక వినండి, అతని పేరు సుధాకర్ మీనన్. మనకి తెలుసు, నెహ్రూ పరిపాలన చేస్తున్న కాలంలో కృష్ణ మీనన్ అని ఒక ఆయన ఉన్నాడు. కృష్ణ మీనన్ మనకి డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశాడు. మొట్టమొదటి డిఫెన్స్ మినిస్టర్ ఆయన. ఆ తర్వాత ఆయన అమెరికా రాయబారిగా, బ్రిటన్ రాయబారిగా కూడా పనిచేశాడు. చాలా గంభీరమైనటువంటి వ్యక్తి. కేరళలో బ్రాహ్మణ కుటుంబంలో, సద్బ్రాహ్మణుల కుటుంబంలో ఉన్నవారు వాళ్ళు. కృష్ణ మీనన్. ఆ కృష్ణ మీనన్ సమీప బంధువు ఒకడు, అతని పేరు సుధాకర్ మీనన్. బాల్యం నుండి నిష్ఠ కలిగిన కుటుంబం, పూజలు కలిగిన కుటుంబం, మత గ్రంథాల మీద బహుగా అవగాహన కలిగిన కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం. అన్ఫార్చునేట్లీ అతను 8వ సంవత్సరంలో తండ్రి చనిపోయాడు. ఈ సుధాకర్ మీనన్ అనే వ్యక్తికి తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పుడు మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. ఏంటి, నిన్నటిదాకా నన్ను ప్రేమించిన తండ్రి, నాకు అన్ని పుస్తకాలు సర్దిపెట్టిన తండ్రి, భగవద్గీత గురించి చెప్పిన తండ్రి, కూర్చోబెట్టుకుని నియమాలు నిష్టలు ఎట్లా ఉండాలో బోధించిన తండ్రి, నాకు గురువుగా ఉన్నాడు కదా తండ్రి, అతన్ని కోల్పోయానే. ఏమిటి ఈ మరణం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఇది ఎలా, నాకు ఈ తత్వం నాకు ఎలా అర్థం కావాలి? బహుగా భగవద్గీత బహుగా చదివాడు. ఆ తండ్రి గురువు లేడు. ఇప్పుడు నాకు ఒక గురువు కావాలి కనుక భగవద్గీతలో కృష్ణుడే గురువు. యుద్ధానికి తీసుకువెళ్ళాను, అర్జునుడికి యుద్ధానికి తీసుకుని వెళ్ళాను గురువు బోధించాడు కదా అనేక. ఆయన గురువుగా ఉండడానికి ఆ తత్వమంతా శరీరంలో నింపుకున్నప్పుడు అతను పెద్దవాడు అవుతున్నాడు. ఎవరు గురువు? ఈ లోకములో ఈయన కంటే గురువు లేడు అనుకున్న ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఆయన శిష్యుడిగా ఎంచుకొని ఎదుగుతూ ఉన్న రోజుల్లో ఇంటి పక్కనే ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు గోపాల్ అనమాట. చాలా మంచి ఫ్రెండ్ అనమాట. ఇంటి పక్కన రోజు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు, అతనితో మాట్లాడుతూ ఉండేవాడు. చాలా మాట్లాడుతూ ఉంటే ఈ గోపాల్ వాళ్ళ తండ్రి మంచి తత్వం చెప్తూ ఉండేవాడు అనమాట. ఆయన దగ్గర కూర్చొని ఆ గోపాల్ అనే స్నేహితుడు ఇతను కూర్చొని అతను చెప్పేవన్నీ వింటా ఉండేవాడు. వింటా ఉండగా ఇతను మనసంతా కూడా బహు ఆనందానికి లోనైంది. డాక్టరేట్స్ చేశారు వాళ్ళు, ఎంబీబీఎస్ డాక్టర్లు అనుకుంటాను. గొప్ప ఆనందానికి గురయ్యి ఇకప్పుడు ఆ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నాడే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నన్ను దీవించు, నాకు ఇప్పుడు గురువు దొరికాడు, మా తండ్రిని కోల్పోయాను, ఇంకొక ఆయన కూడా నేను పరిశీలన చేశాను, కానీ ఈ లోకంలో నీకంటే గొప్ప జ్ఞానం కలిగిన గురువు ఎవరు లేరు, నీవే నా గురువుగా ఉండు అంటే ఆయన ఆలోచించి, నేను ఒక మాట చెప్తాను, నువ్వు గురువు అని నన్ను అనుకుంటున్నావు కదా, కానీ నేను సంపూర్ణమైన గురువుని కాదు, సిద్ధి చేయబడిన గురువుని కాదు, సిద్ధి యోగము కలిగిన గురువుని నేను కాదు. నీకు ఒక గురువుని పరిచయం చేస్తాను, ప్రపంచమంతా అనుసరించాల్సిన ఒక గురువుని పరిచయం చేస్తాను. నువ్వు వెళ్ళు, బైబిల్ ఒకటి తీసుకో, చదవడం ఆరంభించు. ఆ బైబిల్లో ఉన్న దేవుడు, ఆ బైబిల్ని మనకిచ్చిన దేవుడు,
దానిలో ప్రతి మాట ఆయనే అయిన దేవుడు, ఆయన నీ గురువుగా ఉంటాడు, నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్పాడు. ఇదేంటయ్యా, ఈ భారతదేశం అంతా నిన్ను గురువుగా ఎంచుతూ ఉంటే నువ్వేంటి ఇంకో గురువుని చూపించావు, ఎవడో గురువుని నాకు తీసుకొచ్చి పరిచయం చేశావు కదా. ఈరోజు మనం కూడా ఆయన్ని భారతదేశం అంతా గురువుగా పూజిస్తారు. గురు పూజోత్సవం జరుపుతారు కదా సెప్టెంబర్ 5వ తారీఖున. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఎవరైనా సర్వేపల్లి రాధాకృష్ణ గురు పూజోత్సవం అంటే అర్థం ఏంటి? భారతదేశానికి ఆయన గురువు అని కదా. రవీంద్రనాథ్ ఠాగూర్ని కూడా విశ్వగురువు అన్నారు కదా. కానీ ఈ భారతదేశానికి గురువుగా ఎంచబడిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ కృష్ణ మేనన్ లేదా ఈ సుధాకర్ మేనన్కి ఒక సలహా ఇచ్చాడు. నువ్వు గొప్ప గురువుని నువ్వు స్వీకరిస్తావు, ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర నేర్చుకో అంటే ఆ బైబిల్ తీసుకున్నాడు, చదువుతున్నాడు. ఆ ఆది కాండము నుండి వరుస పెట్టి చదువుతున్నాడు. ఏం అర్థం కాలేదు, ఏమీ అర్థం కాలేదు. చదువుతాడు. ఏంటి అయినా నాకు ఇది చెప్పాడు, ఈయన గురించి నాకు ఏం అర్థం కావట్లేదు, ఈయన గురించి నాకు అర్థం. మత్తయి సువార్తకు వచ్చేసరికి, కొండ మీద ప్రసంగం దగ్గరకు వచ్చేసరికి యేసుక్రీస్తు యొక్క తత్వము, యేసుక్రీస్తు యొక్క మనసు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ ప్రతి సందర్భంలో, ప్రతి పారాగ్రాఫ్ లో యేసు ప్రేమను వెలుపలకు తీసుకొని వచ్చాడు. నాకు నిజమైన గురువు ప్రభు అయిన యేసుక్రీస్తే, ఇక మీదట నేను సుధాకర్ మేనన్ కాదు, నా పేరు పాల్ సుధాకర్ అని పిలవండి, పేరు మార్చుకొని పాల్ సుధాకర్ గా పేరు మార్చుకొని భారతదేశంలో గొప్ప సేవ చేసిన దైవజనుడు పాల్ సుధాకర్. భక్త్ సింగ్ గారి దగ్గర తోటి సహబోధకుడుగా ఉండి ఆయన సేవ చేసిన గొప్ప దైవజనుడు పాల్ సుధాకర్. ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసునా? గురువు కావాలి, నాకు గురువు కావాలి, నన్ను నడిపించే గురువు కావాలి. ఈ రోజున ఇదిగో నీ చేతిలో గురువు ఉన్నాడు, నింపబడలేదు, నీవు వాక్యము చేత నింపబడలేదు, ఈ తత్వము చేత నింపబడలేదు, ఆయన ప్రేమ చేత నింపబడలేదు, ఆరిపోతున్నట్టుగా ఉన్నావు. ఈరోజు ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఆరిపోయే 5గురిలో ఉన్నావా? వెలిగించబడిన 5గురిలో ఉన్నావా? ఆయన నీకు బోధించడానికి తన వాక్యమును ఇచ్చాడు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, నాకు మొన్న కల వచ్చింది, ఆ కళ్ళలో నీ గురించి ఇది చెప్పింది, అది చెప్పింది, ఇది చెప్పడానికి అవసరం లేని మాటలు దీనిలో ఉన్నాయి, నీకు అవసరమైన సంగతులన్నీ దీనిలో ఉన్నాయి, నిక్షిప్తం చేయబడ్డాయి. నువ్వేదైనా తెలుసుకోవాలంటే, దేవుని యొక్క ప్రేమను పొందాలంటే బైబిల్ తెరువు, ఆత్మచేత నింపుకో, వాక్యము చేత నింపుకో. ఆత్మ వాక్యము రెండు ఒకటే. ఆత్మ చేసే కార్యము, వాక్యము చేసే కార్యము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుకోండి. రెండు ఒక చోట ఆత్మ కార్యాలు ఉన్నాయి, ఒక చోట వాక్య కార్యాలు ఉన్నాయి. వాక్యము ఏమి చేస్తుందో ఆత్మ అదే చేస్తుంది. వాక్యం అనగా ఆత్మే. ప్రియులారా, ఆలోచన చేద్దాం. 2-3 తలంపులు చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. ఇక్కడ ఏమన్నారంటే, వారు మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఆలస్యము చేయగా, వారు ఆలస్యము చేయగా ఎంతమంది నిద్రపోయారు చెప్పాలా? ఎంతమంది నిద్రపోయారు? 5గురు నిద్రపోయారా? ఆయన ఆలస్యము చేయగా, మీ బైబిల్లో చూడండి, నా దగ్గర ఏమి లేదు, మీ బైబిల్లో చూడండి. 25వ అధ్యాయంలో ఆయన ఆలస్యము చేయగా ఏమయ్యారు? వారందరూ కునికిరి. పేతురు కూడా కునికి మాటలో ఉన్నాడు, యాకోబు కూడా కునుకుతూనే ఉన్నాడు. ఎవరు వాళ్ళు? ఫ్రంట్ లైన్ సేవకులు కదా వాళ్ళు, ఆ ఫ్రంట్ లైన్ శిష్యులు కదా, పేతురు, యాకోబు, యోహానులు. వారు కూడా ఏమన్నారు? దుఃఖము చేత వారు కునికిరి. ఈరోజు మన జీవితాల్లో దుఃఖం, ఎటు చూసినా దుఃఖం. అనుకున్నది ఏది ఒక్కటి జరగట్లేదు. ఇది మన సమస్య. ఎందుకని అనుకున్న జరగంటే జరగలేనివి మనం కోరుకుంటాం. అది మనకున్న ప్రాబ్లము. అవి జరగటం కాదు, మనకి ఏది జరగడానికి అవకాశం లేదో. ఇప్పుడు ఏమంటాడు? పిల్లోడికి అన్నం తినిపిస్తా, చంద్రుడిని తెస్తా అంటాడు. వాడు ఏడుస్తాడు, చంద్రుడిని తీసుకురా అని ఏడుస్తాడు. ఇప్పుడు జరగలేని కార్యం ఒకటి అన్నంతోనే వాడి హృదయంలో ఎక్కించావు. చేయలేని కార్యాన్ని ఏం చేశావు? అదిగో నాయన
అట్లా విమానం పోతుంది, మీ నాన్న ఎవరు అనుకున్నావు, నీకు కావాలంటే విమానం తెస్తాడరా అని చెప్తారు. వాడు విమానం అంటే అది కూడా తీసుకురాగలమనే మనసు ఎప్పుడు ఎక్కించాం మనం? అన్నంతో పాటు పాలతో పాటు ఎక్కించాం. అందువల్ల అది మనకు పోదు, ఎందుకంటే మనం ఎక్కించిందే, మనం దాన్ని బయటకు తీసేయలేం. కనుక ఇప్పుడు ఏం చేయాలి? అది పోవాలంటే ఏం చేయాలి? దానికంటే బలమైన ఇంకొక వాక్యం లోపలికి పెట్టాలి, ఇంకొక వాక్యాన్ని. ఇప్పుడు ఆలోచన చేద్దాం. వారందరూ కునికిరి, వారందరూ కునికిరి. హౌ లాంగ్? 2 తలంపులు చెప్పి ఒక 5 నిమిషాలు ముగిస్తాను. హౌ లాంగ్? ఎంతకాలం కునికిరి, ఎంతసేపు కునికిరి? శబ్దము వచ్చి పెళ్లి కుమారుడు వచ్చుతున్నాడు అని కేక వచ్చే వరకు ఏం చేశారు వాళ్ళు? కునికిరి అంటే అర్థమైందంటే అట్లా కళ్ళు మోస్తున్నారు, గబుక్కనే నీళ్లు కట్టుకొని లేస్తున్నారు. ఉప్పరపాలెం గ్రామంలో ఒకసారి నేను వాక్యం చెప్తూ ఉంటే, పాపం పనిచేసి వచ్చి ఉంటారు, పనులకి వెళ్ళి కాదు, చాలామంది కూర్చొని అందరూ ఇట్లా అంటున్నారు. ఆ సేవకుడు లేచి చెంబులో నీళ్లు పెట్టుకొని ఉంటాడు, అందరు ముఖం మీద ఎట్టేటో జరుగుతున్నాడు. ఏందన్నా అంటే బాప్తిసం ఇస్తున్నాను అన్న. ఏమంటున్నాడు? బాప్తిసం ఇస్తున్నా. ఈ రోజున కునికి అంటే అర్థం ఏంటంటే మనసు కంప్లీట్గా దాని మీద లేదు. ఎటువైపు తెచ్చాం? కుటుంబం కనబడుతుంది, మన సమయం అంతా దీనికి పోయింది. ఉద్యోగం చేస్తున్నాం, మన సమయం అంతా దీనికి పోయింది. ఎవడో ఒకడు ఏదో అన్నాడు, సమయం అంతా దానికి పోయింది. ఇప్పుడు ఏమైపోయాం? ఆయనకు అసలు ఏం మిగలలేదు. కునికిడి అంటే అర్థం ఏంటంటే కొంత అటు కొంత ఇటు వారు కునికిడి. ఎంతకాలము? 2 సంగతులు మీకు చెప్తాను. నోవహు కాలంలో ఓడను సిద్ధం చేస్తున్నాడు. 120 సంవత్సరాలు. ఎప్పుడు చెప్పాడు? నోవహుకి 120 సంవత్సరాల ముందే జలప్రళయం వస్తుంది, అవిధేయులైన వారందరూ మునిగిపోతారు, మీరు సిద్ధపడండి అని బోధించమని నోవహుతో చెప్పాడు. 120 సంవత్సరాలు. వాళ్ళు ఏమనుకున్నారంటే, నోవహు ఏమనుకున్నాడంటే చెబితే వస్తాడని ఆరంభం చేశాడు. ఏసయ్య వస్తాడంట, జలప్రళయం వస్తుందంట, ఈ జలప్రళయంలో ఆయన నమ్మని వాళ్ళందరూ పోతారంట, ఒక ఓడ వస్తుంది, దానిలో ఎక్కండి. 2 మాటలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చెబుతున్నాడు, ఒకవైపు ఓడ తయారు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒకవైపు చెబుతున్నాడు, ఒకవైపు పని చేస్తున్నాడు. ఈ రోజున చెబుతున్నాం, పని లేదు, మనం పని చేయటం లేదు. మనం చెబుతున్నాం, చెప్పే వరకే ఉన్నాము కానీ పని చేయటం లేదు. దేవుని పని చేయటం లేదు. పని చేస్తున్నావా? దేవునికి ఇష్టడుగా జీవించగలుగుతున్నావా? ఒక సాక్ష్యమైన జీవితం. ఆ ఓడలో జనులందరూ నశించిపోయిన నీటి వరదలో మునిగి నశించిరి. 8 మంది ఏమయ్యారు? ఆ ఓడలో రక్షణ పొందిరి. ఏమన్నాడు ఇక్కడ? 8 మంది. ఎంతకాలం దేవుడు వెయిట్ చేశాడు చెప్పి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు. దానికి ముందు ఒక మాట చెప్తాను నేను. మెతూషెల నోవహు కంటే ముందున్నవాడు మెతూషెల కుమారుడు నోవహు. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. బైబిల్ గ్రంథంలో ఇంత సుదీర్ఘంగా బ్రతికిన వాడు ఎవరు లేరు. మెతూషెల ఎంతకాలం బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. ఇంత సుదీర్ఘ కాలం బ్రతికిన వాడు ఎవడు లేడు. ఎందుకంత ఆయుష్ మెతూషెలకి ఇచ్చాడు? కారణం లేకుండా దేవుడు ఏమి చేయడు. ఈరోజు నీ ఆయుష్ మొత్తం ఆయనకు తెలుసు. కారణం లేకుండా నిన్ను పొడిగించటం లేదు. నీతో ఆయనకు పని ఉంది. మెతూషెల అనగా ఆయన మరణించినప్పుడు అది వచ్చును అని అర్థం. when he die it will come. మెతూషెల అనగా అర్థం ఏంటంటే when he die it will come. ఆయన మరణించగా అది వచ్చును అని అర్థం. ఏది వచ్చును? జలప్రళయము వచ్చును. ఆయన మరణించినప్పుడు జలప్రళయము వచ్చును. మెతూషెలను సుదీర్ఘ కాలము దేవుడు ఎందుకు బ్రతికించాడంటే, ఆయన మరణిస్తే జలప్రళయం వస్తుంది. దేవుని యొక్క వాగ్దానం అది.
ఆయన పేరుకున్న అర్థమే అది. ఆయన మరణిస్తే జలప్రలయం వస్తుంది. కనుక దేవుడు ఏం చేశాడు? 969 సంవత్సరాలు అతన్ని సజీవుడుగా ఉంచాడు. ఈ లోకము యొక్క నింద నుండి తప్పించగలిగి నెమ్మది కలగచేవాడు వచ్చెను అనుకుని అతని కుమారుడైన అతనికి నోవహును పేరు పెట్టాను. నోవహు అనగా నెమ్మది అని అర్థం. నెమ్మది అని అర్థం. ఆలస్యం చేశాడు దేవుడు, ఆలస్యం చేశాడు ప్రభువు. ఎందుకు ఆలస్యం చేశాడు తెలుసునా? ఆయనకు ఉద్దేశం ఉంది. ఎదుగో ఆ అన్న ఇంకా దేవునికి నమ్మాలని అటు ఇటుగా ఉన్నాడు. ఆయనకి వెళ్ళి వాక్యం చెప్పాలి, ఆయన నడిపించాలి. ఈ బాధ్యత కలిగిన వాళ్ళం మనం ఉన్నాం. ప్రతి విశ్వాసి దేవుని ప్రకటించాలి. ప్రతి విశ్వాసి సాక్షిగా ఉండాలి. మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. విశ్వాసులై ఉంటారు అన్నాడా? సాక్షులై ఉంటారు అన్నాడా? మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. సాక్షివేనా? నీవు సాక్షివేనా? మెతుషెల తన జీవితం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆలస్యం చేస్తున్నాడు. మళ్ళీ ఆ మాట చెప్తున్నాను. కొందరు ఆలస్యం అనుకున్నట్లుగా ఆయన రానివాడు కాదు. అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆయన నిశ్చయించుతున్నాడు. హీస్ వెయిటింగ్. కానీ ఆయన ఆలస్యం చేస్తే వెయిటింగ్ అయితే మనకు లేదు, ఓపిక లేదు. వారు ఏం చేశారు? కొనుక్కుచుండిరి. వారు నేను కథ కాదు ఇది మనమే. ఆ 10 మంది మనమే. ఈరోజు చెక్ చేసుకోవాలి. ఈ 10 మందిలో ఎవరు? కొనుక్కుతున్నావా? కొందరు ఒక దేవునికి గ్రంథం ఉన్నది కదా, వస్తానన్న యజమానుడు ఆలస్యం చేశాను గనుక అతడు తోటి సహోదరులను కొట్టసాగాను అని ఉంది. ఒక స్వత్తుల మాటలోనే తోటి సహోదరులను గృహ నిర్వాహకుని ఒకటి పెట్టెళ్తే యజమానుడు ఇంకా రాలేదు, ఆలస్యం చేశాడని ఏం చేస్తున్నాడంట? కొట్లాటలు. మనస్సు ఏక మనస్సు లేదు. సంఘాలు వృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే ఏక మనస్సు సాధించట్లా. ఎవడి దిక్కు, ఎవడు ఆలోచన వాడిది, ఎవడు మనసులో ఉండే ఆ భ్రమలు వాడి ఏదో ఒక భ్రమ కట్టుకుంటా ఉంటాడు కదా. సంఘాన్ని గురించి కడతాడు, ఇంటిని గురించి కూడా కట్టుకుంటాడు. ఎవడి దురాలోచనలు వాడివి. ఏక మనసు లేదు. ప్రారంభ దినాల్లో వారికి డబ్బు లేదు కదా, వారు విద్య లేని పామరులు, వారు జాలరులు. కులం బలము లేదు, ధన బలము లేదు. యోహాను యేసుక్రీస్తు వారిని పట్టుకొని వెళ్తే వారు కైఫా ఇంటికి వెళ్ళలేకపోయారు. రాజకీయ బలము లేదు, రాజకీయ అండ లేదు, కుల బలము లేదు, ధన బలము లేదు, విద్యా బలము లేదు. ఏమీ లేకపోయినా ఆ దినమున అనేకులు దినదినము చేర్చబడిన కారణం ఏంటంటే వారు ఏక మనసు గలవారై ఉన్నారు. ఇంతే మర్మం. సంఘాలలో కూర్చోబెట్టి ఏక మనసు కొరకై ప్రయత్నం చేయాలి. మాట్లాడుకోవాలి, చర్చ జరుపుకోవాలి, కార్యక్రమాల గురించి చర్చ జరుపుకోవాలి, ఏక మనసుకు తీసుకొని రావాలి, ప్రేమను పంచాలి. సంఘాలు ఆరిపోతాయి. ఈరోజు ఆలోచన చేద్దాం. వారు కునికిరి. ఒక మాట హోషేయ గ్రంథం, ఒక మాట చూడండి, ముగిస్తాను నేను. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం. యెహెజ్కేలు ప్రక్కన దానియేలు గ్రంథం, దానియేలు ప్రక్కన హోషేయ గ్రంథం. పేరు చెప్తారా? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులతో హోషేయ ఒక ప్రకటన చేస్తున్నాడు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచు. చీల్చివేసానంటే 1-2 భాగాలు చేశాడని కాదు. కుటుంబం చీలిపోయింది, సంఘం చీలిపోయింది, తాను ఏర్పడిన రాజ్యం వర్ధిల్లదు అన్నాడు కదా. మీరు ఆలోచనలో చీలిపోయారు.
దేవుని యొక్క క్రమములో నుండి చీలిపోయారు, ఆ ప్రేమ నుండి చీలిపోయారు. ఆయనే మనలను చీల్చివేశాను. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు ఆయన? మరులము రండి, ఆయనే మనలను చీల్చివేశాను, ఆయనే మనలను స్వస్థపరచును, మనలను స్వస్థపరచును. గాయం కడతాడు, బాగు చేస్తాడు కదా. ఏమన్నాడు 147వ కీర్తనలో? బాగు చేయవాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. 3 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఏమన్నాడు? ఆయన చీల్చివేశాను అన్నాడు అక్కడ, ఆయనే స్వస్థపరచును అన్నాడు. దాని తర్వాత ఆయన కొట్టెను, ఆయనే బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి, అనుసరించుదము రండి. ఆయనే కొట్టెను, ఆయనే చీల్చివేసెను, ఆయనే బలహీనపరిచెను. మీరు వస్తే రండి, మీరు రండి, నూనెతో రండి, తలుపు తెరవబడుతుంది. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను ఆయనలోనికి వచ్చేదను. ఆయనే వస్తాడు. మనం ఎదురు చూసాములే కానీ ఆయన ప్రేమ గల దేవుడు మనలోనికి వస్తాడు. ఇప్పుడు ఏమన్నాడంటే ఆయనను అనుసరించుదము రండి, ఆయనను అనుసరించుదము రండి. నేను ముగిస్తాను. అనుసరిస్తున్నావా? వెంబడిస్తున్నావా? సిద్ధపడి ఉన్నావా? వారి కన్నుల ఎదుట తలుపులు మూయబడెను కదా. ఆ 10 మంది కన్యకల్లో 5గురు వెళ్ళిపోయారు. అక్కడ చక్కని మాట ఉంది, వారు కొనుటకై అమ్మవారి యొద్దకు వెళ్ళవలని అని సిద్ధపడి ఉండిరి కదా. ఆ అమ్మవాడు ఎవడంటే ఆ సంఘం, అమ్మవాడు ఎవడంటే సంఘం, అమ్మవాడు అంటే సంఘం. ఆ కిరాణా కొట్టు అనమాట అది, ఆ అంగడిలోకి కొనడానికి వెళ్తున్నారు. కొనవలనని అనుకొనగా ఆయన వచ్చెను, వెళ్ళిరి, మూయబడెను, తలుపు మూయబడెను. జాగ్రత్త, తలుపు మూయబడుతుంది. మీరెవరో నాకు తెలియదు అంటాడు కదా. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. మీరెవరో ఇక్కడ అన్నాడు. ఆ 5గురితో ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఐ డోంట్ నో. ఒక తండ్రి మీరెవరో నాకు తెలియదు అంటాడా? ఎటువంటి గుణం ఉంటే నువ్వెవడో వీడు నీ ముఖంతో నా కొడుకు అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదని అంటారు కదా తండ్రులు అంటారు కదా. దేవుడు ఏమన్నాడు? 5 మందిని ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు, పోండి అన్నాడు. మీరెవరో నాకు తెలియదు. నోయింగ్ గాడ్ అండ్ నోన్ బై గాడ్, నోయింగ్ గాడ్ అండ్ నోన్ బై గాడ్. దేవుని ఎరుగుట, దేవుని చేత ఎరుగబడుట, దేవుని చేత. మనకి దేవుడు అంటే ఎవరో అన్ని ప్రసంగాలు చేస్తాంలే కానీ దేవుడికి మనం ఎవరో తెలియదు. కారణం ఏంటి? వాళ్ళ పేరేంటి? 5గురు పేర్లు ఉన్నాయా దాంట్లో? 5గురు పేర్లు ఉన్నాయా? తలుపు ఈ సైడ్ 5గురు, తలుపు ఆ సైడు కొందరు. తలుపే ఒకటే అర్థం కదా, ఈ సైడ్ కొందరు. వీళ్ళ పేరేంటి చెప్పండి, మీ నోటితో చెప్పండి, నేను చెప్పలేను. వాళ్ళ పేరేంటి? బుద్ధి లేని వారు. ఆ సైడ్ ఉన్న వాళ్ళ పేరేంటి? గలవాడవా లేనివాడవా, గలవాడవా లేనివాడవా. ప్రభువా, బుద్ధి లేకుండా చాలా చేస్తున్నానయ్యా, నన్ను క్రమపరచయ్యా. ఉదయకాలం అదే ప్రార్థన కదా. ఉదయం నన్ను బలపరచయ్యా, స్థిరపరచయ్యా, బుద్ధి కలిగినట్లుగా నన్ను స్థిరపరచు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలాగున సిద్ధపడి ఉండటకై దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయను కాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మీ పాదాలకు స్తోత్ర. మహాకాశములు పట్టజాలని మహిమగల దేవా మీ ఎదుట సాగిలపడుతున్నాం. సంఘాన్ని బలపరచండి అయ్యా. మీ నామం మీరే కనపరుచుకోనండి. మీ చిత్తమంతయు మా ఎడల వెల్లడిపరచండి. మేము సిద్ధపడి ఉండునట్లుగా, మీలో ఘనముగా నాయన ఎదురు చూస్తున్నట్లుగా సంఘాన్ని బలపరచండి. ఏక మనసు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.